ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మైనారిటీ ఫంక్షన్ హాల్లో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు గయాజుద్దీన్, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం లేదని అపోహలు వీడనాడి రక్తదానంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో 22 యూనిట్ల రక్తం సేకరించబడింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, ముస్లిం యువత పాల్గొన్నారు. రక్తదానం శిబిరము మొహమ్మద్ ప్రవక్త ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈరోజు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు కామారెడ్డి నుంచి చేసిన వాళ్ళందరికీ జమీల్ రైతు మరియు ఎల్లారెడ్డి యొక్క రెడ్ క్రాస్ వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మా యొక్క పిలుపు మేరకు ఇక్కడ వచ్చేసిన బాస్పాడ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసినారు. వాళ్ళకు కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఈరోజు పిల్లలు నుంచి వచ్చి మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఏదైతే రక్తదానం ఇచ్చారో వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, ఇలాగనే రక్తం ఇస్తే చెడు కాదు, రక్తము 6 నెలలకు ఒకసారి ఇయ్యదు. మనం భయం పడతాం, ఏమని రక్తం ఇస్తే ఏదో వీక్ అయిపోతాం, ఏదో పోతాం, కానీ అట్లా కాదు. రక్తం ఇస్తే మళ్ళీ రక్తం పుట్టుక చాలా ఎక్కువ ఉంది. రక్తం యొక్క ఫిల్టర్ అయ్యే మూమెంట్ ఉంటుంది కనుక రక్తం ఇస్తే ఆరోగ్యానికి కూడా మంచిది. మూమెంట్ వాళ్ళకి కూడా మనం హెల్పింగ్ చేసినట్టుగా అవుతుందనే ఉద్దేశంతోనే మనం రక్తం ఇవ్వాలా. ఎటువంటి వీక్నెస్ ఉండదు, ఎటువంటి జబ్బు ఉండదు, ఎటువంటి గుబురు భయం అనకుండా ఇవ్వవలసిందే అవసరం మనం జనానికి ఈరోజు ఉన్నది. మరి ఇంకా అక్కడ చూస్తే కామారెడ్డిలో జమీన్ భాయ్ మన వాళ్ళన్న ఇస్తూనే ఉంటారు.